విశారదన వచ్చిన తర్వాత ఇవాళ దీనికి ఏదైతే ఒక మాస్ చర్నింగ్ అంటే జనంలో నిరంతరం పట్టుకొని వేలాడేటువంటి శక్తి ఉన్నటువంటి ఒక లీడర్షిప్ దీనికి అటాచ్ అయింది కాబట్టి ఇది చాలా స్పష్టంగా ఉన్నది. మనం ఎంత గొప్ప మెటీరియల్ తయారు చేసినా కూడా దానికి కన్సిస్టెన్సీ అంటాం. అంటే బంక పట్టుకున్నాడు బంకపై శక్తి ఉండాలి. బంక పట్టుకున్నటువంటి శక్తి ఉన్నటువంటి ధర్మ సమాజ్ పార్టీ బలంగా గ్రామం ఉన్నది కాబట్టి ఆ బంక కూడా ఉట్టిగా రాలే. 1,00,000 కిలోమీటర్ల ప్రయత్నం చేస్తే ఆ బంక వచ్చిన తప్ప ఉట్టిగా రాలే. అవలీలగా గోదావరికి కృష్ణానదికి పోయి ఒడిలో కూర్చొని చెంబలు పట్టుకొస్తే రాలే. అది ఊరు తిరిగి అరిగి గస్కాయించి స్థాయిలో వచ్చింది. కాబట్టి మీ అందరు కూడా ఈ ఏదైతే ఇవాళ చైతన్యం ఉందో ఒకటే ఒక్క మాట చెప్తా స్పష్టంగా లాస్ట్గా. ఇవాళ మొట్టమొదటి ఏది చూస్తున్నో ప్రతిసారి ఇవాళ వాళ్ళందరూ వెలువేసినట్టుగా చెప్పడం కోసం అనడం లేదు, కానీ మనం చేస్తున్న దాంట్లో ఏం జరుగుతుందనే స్పష్టత లేకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న చైతన్యం సాధారణమైనది కాదన్నటువంటి మాట బయట ఉన్నది. కాబట్టి స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. మీరు